కొట్టి మరొక తెలంగాణ ప్రజల జీవితాలతో మరొక 20,000 కోట్ల రూపాయల ధనము మరి 10 ఏళ్ల పాటు పనికి మాలినటువంటి ప్రాజెక్టుగా తుమ్మిడి ఎట్టిని ప్రాణహితను కూడా సుందిళ్లకు అనుసంధానం చేసి మార్చడం జరుగుతుంది. తెలంగాణ ప్రజల పట్ల అత్యంత తీవ్రమైనది. గోవర్ధన్ గారు మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు, మీకు చాలా విశేష అనుభవం ఉంది. ప్రాజెక్టులకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఒక ప్రాజెక్టు కట్టడం అంటేనే గొప్ప అనుకుంటే ఆ ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండటం చాలా బాధేస్తుంది ఎవరికైనా. అంటే ఎలా అనిపిస్తుంది అంటే, అద్భుతంగా ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లోకి వెళ్ళకూడదు అంటే ఏ విధమైన పరిస్థితులు ఉంటాయో ఇప్పుడు అందరికీ కూడా కాళేశ్వరానికి సంబంధించి ఆ నీళ్లను వాడుకోలేకపోతున్నాం అనే బాధ అయితే వేధిస్తున్న పరిస్థితి. రాజకీయ అంశాలు రకరకాలుగా తెరపైకి వస్తున్నాయి. అసలు ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టుని ఎలా చూస్తూ ఉన్నారు? ఇప్పుడు గోవర్ధన్ గారు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ సర్కారు తుమ్మిడిహెట్టికి సంబంధించి కూడా అడుగులు ముందుకేస్తుంది. ఇక్కడ కూడా ప్రజాధనం వృధా అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది నీటిపారుదలకు సంబంధించి తెలంగాణలో? మీకు ప్రేక్షకులకు, అక్కడ ఉన్న ప్యానల్ ఉన్న గోవర్ధన్ ఇతర మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మళ్ళీ చర్చ ఒరిజినల్ వచ్చింది. ఏం సందర్భం వచ్చిందంటే, ఇక్కడ ప్రధానంగా మొదలు చర్చించుకోవాల్సిన అవసరం ఏముందంటే, ఈ సంవత్సరము ఎల్నినో ఉన్నది, వర్షాభావం ఉన్నది. ఖచ్చితంగా గత 3 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం భిన్నమైన పరిస్థితి ఉంది మనకు. ఈ భిన్నమైన పరిస్థితిలో వాటర్ను ఏ విధంగా మనము ఒడిసి పట్టుకోవాలనేది ఆలోచించుకోవాలి. ప్రభుత్వాలు పునరాలోచించుకోవాలి. ఏదో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేక బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో విమర్శించానో, లేకుంటే బీజేపీ విమర్శించానో, లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ కు పెటెంట్ రైట్ అని కూడా అనుకోవడం వీల్లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రాణాయత చెవెల్లో రీడిజైన్, తుగ్లక్ రీడిజైన్ చేసి దాన్ని కాళేశ్వరం అనే పేరు పెట్టడం జరిగింది. కేసీఆర్ దాన్ని తుగ్లక్ రీడిజైన్ చేసి దాన్ని కాళేశ్వరం అనే పేరు పెట్టడం జరిగింది. అది ఒరిజినల్ గా తెలంగాణ రాకముందే స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. అది తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు అది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ప్రాణహిత చేవెళ్లను డీటెయిల్ గా పరిశీలించి ప్రతిపాదించిన ప్రాజెక్ట్. అది అనేకమైన నిపుణులు ప్రతిపాదించిన ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ల. దాన్ని కేసీఆర్ తుగ్లక్ రీడిజైన్ చేసి దాన్ని కాళేశ్వరం పేరు మార్చి, అప్పుడు ఒకవేళ అదే ప్రాణహిత చేవెళ్ల ఏమాత్రం మార్పు చేయకుండా కొనసాగించినట్టుంటే, వచ్చిన ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత కొనసాగించినట్టుంటే మనకు హార్డ్లీ 30,000 కోట్లతోని పని కంప్లీట్ అయ్యేది ఉండే. అటువంటి దాన్ని 1,30,000, 1,59,000 కోట్లకు తీసుకొచ్చి 1,00,000 కోట్ల ప్రజాధనం, ఇక్కడ తెలంగాణ ప్రజాధనము వృధా చేయడం జరిగింది అనేది చెప్తున్నా నేను. సరే, దోసుకున్నారు అనేది ఖచ్చితంగా అందరు దోసుకున్న వాళ్ళే ఉన్నారు అలా రాజకీయ నాయకులు, అందులో సందేహం లేదు. కానీ ఇప్పుడు ఆ జోలికి నేను పోదలుచుకోలేదు. ప్రజాధనం వృధా చేసిన అది కూడా అప్పులు తీసుకొచ్చిన ప్రజాధనం. అది ఎందుకు అప్పులు తీసుకొచ్చిన ప్రధానం అంటే, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, స్టేట్ బడ్జెట్ ఇప్పటికీ కాళేశ్వరం పేరు మీద 34,000 కోట్లు బుక్ అయిందండి. ఇది గణాంకాలు నేను చెప్తున్నా. అదే 34,000 కోట్లతోని స్టేట్ ఓన్ పైసలతోని కంప్లీట్ అవుతుండే ప్రాణహిత చేవెళ్ళ. లక్ష్మీనారాయణ గారు, ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ పోరాటం చేసుకుని తెలంగాణను సాధించుకున్నామో ఆ తెలంగాణలో నేటికి నీటి రాజకీయాలు సాగుతూ ఉన్నాయి. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టారు. అవి ఇందాక నేను చెప్పినట్టుగా అది ఏ పార్టీ డబ్బులు కాదు, ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టు సద్వినియోగం కాక విమర్శలు ప్రతి విమర్శలతో కాలయాపన చేసుకుంటూ ఉన్నారు. తుమ్మిడిహెట్టికి సంబంధించి కూడా గోవర్ధన్ గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక పనులు ప్రారంభించుంటే ఈరోజు ఆ నీళ్లను వాడుకునే వాళ్ళం. అంటే అసలు పాలకులకు చిత్తశుద్ధి లేదనుకోవాలా? ఏ విధంగా చూడాలి ఈ అంశాన్ని? సరే, ఇప్పుడు అక్కడ సమస్య ఏమిటంటే, యాక్చువల్ గా తుమ్మిడేట నుంచి ఎల్లంపల్లికి పాత ప్రతిపాదన కరెక్ట్. అది మేడిగడ్డ పోవడం అనేది పొరపాటు చేసిండు కేసీఆర్. తల నీళ్లను కాళ్ళ కింద తీసుకొచ్చి, కాళ్ళ నీళ్లను మళ్ళా తల మీద తీసుకొచ్చి లిఫ్ట్ చేసి 3 బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజీలు అనవసరంగా అదనపు ఖర్చు తీసుకొచ్చి అక్కడ అదనంగా 30,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. 3 పంపోదులు, 3 బ్యారేజీలు అవి వృధా అయిపోయినాయి. మేడిగడ్డ కుంగడంతోనే అవి వృధా అయిపోయినాయి, అందరూ తెలిసిందే. తర్వాత అక్కడి నుంచి ఎల్లంపల్లి నీళ్లు తీసుకురావడానికి కూడా అదనంగా పవర్ చార్జెస్ ఎవ్రీ ఇయర్, కరెంట్ ఎక్స్పెండిచర్ 1 టీఎంసీ లిఫ్ట్ చేయాలంటే 6 కోట్లు ఖర్చు వస్తుంది. అంటే 6 కోట్లు అనవసరంగా వృధానే కదా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి తీసుకురావడం. ఒకవేళ అక్కడ మన పర్మిషన్ ఎంత ఉంది? 200 టీఎంసీ పర్మిషన్ ఉంది, 195 టీఎంసీ పర్మిషన్ ఉంది మేడిగడ్డ కాడ. ఆ 200 టీఎంసీ లిఫ్ట్ చేయడానికి 13 నుంచి 1,500 కోట్ల ఖర్చు ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఒకవేళ కరెక్ట్ లిఫ్ట్ చేయాలంటే పంపులు కరెక్ట్ నడిచినప్పుడే, అంటే 2019 నుంచి 23 వరకు కరెక్ట్ పంపులు అంటే మేడిగడ్డ తుంగిపోయినప్పటి వరకే
వీళ్ళు ఒక సంవత్సరం ఒక 40 టీఎంసీలు మించి లిఫ్ట్ చేయలేకపోయినారు. యా అక్కడికి లిఫ్ట్ స్టార్ట్ చేసుకొచ్చే వరకు అలా ఏమైందంటే ఏ ప్రపంచంలో ఎక్కడైనా ఒకే నది కింద నుంచి పైకి లిఫ్ట్ చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే కింద నుంచి పైకి లిఫ్ట్ చేస్తే ఏమైతుందంటే ఇప్పుడు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకురాగానే మేడిగడ్డ, అన్నారం, సుందిలా, ఎల్లంపల్లికి తీసుకురాస్తే ఎల్లంపల్లి నుంచి కడెం రివర్స్ వచ్చి లిఫ్ట్ చేసిన నీళ్లు కిందికి వెళ్ళిపోయినాయి. అది తిప్పిపోతల పథకం అయిపోయింది, ఎత్తిపోతల పథకం కాదు. కాబట్టి వీళ్ళు ఆ సవ్యంగా నడిచిన రోజులు 160 టీఎంసీ లిఫ్ట్ చేస్తే 4 ఏళ్లలో 160 టీఎంసీలు, ఒక్క సంవత్సరం 195 టీఎంసీ లిఫ్ట్ చేయాలి. అటువంటి సంవత్సరానికి 40 టీఎంసీలు మించి లిఫ్ట్ చేయాలి. 160 టీఎంసీ అయితే 54 టీఎంసీ వెనక పోయినాయి. మళ్ళీ నేను చెప్పిన పద్ధతిలో లిఫ్ట్ అయ్యి కిందికి పోయినాయి. కాబట్టి ఇదంతా జరిగింది. ఇప్పుడు వృధా ఖర్చు మనకు అదనంగా మనకు కాళేశ్వరం మీద యాక్చువల్ గా వేస్ట్ ప్రజాధనం 1,00,000 కోట్లు వృధా అప్పులు తీసుకొచ్చిన ప్రజాధనం వృధా చేసిరు. అది మనకు అది కేసీఆర్ చేసిన తప్పిదమే. ఇక్కడ ప్రెసెంట్ ఇష్యూ ఏంటంటే నేను చెప్పేదంటే ప్రాణహితలో డైలీ మేమున్న సోమవారమే విజిట్ చేసిన ప్రాణహిత కన్నెపల్లి పంపదు మేడిగడ్డ విజిట్ చేసి నేను మా టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ విజిట్ చేస్తే ఏమైందంటే మన అదృష్ట కొద్ది ప్రాణహితలో నీళ్లు 1,00,000 క్యూసెక్ల నీళ్లు కిందికి సముద్రంలో ప్రవాహం జరుగుతుంది. ఇప్పుడు ప్రవాహం జరిగి కన్నెపల్లి నుంచి మేడిగడ్డ నుంచి నీళ్లు వెళ్ళిపోతున్నాయి. మేడిగడ్డలో యాజ్ ఇట్ ఈస్ 86 గేట్లు ఓపెన్ చేసి పెట్టిండ్రు. మేడిగడ్డ ద్వారా ఓపెన్ చేసి పెట్టిండ్రు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఇచ్చిన సజెషన్ ప్రకారం అక్కడ ఏం స్టోర్ చేయడం లేదు నీళ్లు. కానీ 1,00,000 క్యూసెక్ల నీళ్లు అంటే 8 టీఎంసీల నీళ్లు డైలీ వెళ్ళిపోతున్నాయి సముద్ర ప్రవాహం. వెళ్ళిపోతున్న క్రమంలో ఇక్కడ కన్నెపల్లి దగ్గర లెవెల్ ఇంటేక్ లెవెల్ నీళ్లు పంపులోకి రావడానికి లెవెల్ 92 మీటర్లు. కానీ ఇప్పుడు పోయే నీళ్లు వద్ద క్రమం ఏంటంటే 96 మీటర్లు పోతున్నది లెవెల్. సో 4 మీటర్ల లెవెల్ కన్నెపల్లి దగ్గర ఇంటేక్ లెవెల్ కన్నెపల్లి పంపు గేట్ లేవడితే కన్నెపల్లిలోనికి నీళ్లు వచ్చే అవకాశం డైవర్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ డైవర్ట్ చేసే అవకాశం ఉంది. నీళ్లు 8 టీఎంసీలు నీళ్లు వృధా పోతున్నాయి, 1,00,000 క్యూసెక్లు పోతున్నాయి. 17 పంపులు రెడీ ఉన్నాయి, సిస్టమ్ ఉంది, మనకు రైట్ ఉంది. 190 టీఎంసీలు లిఫ్ట్ చేసుకునే రైట్ ఉంది, మనకు హక్కు ఉంది. సో సిస్టమ్ ఉంది, రైట్ ఉంది. కాబట్టి అవిటిని ఇప్పుడు పంపులు స్టార్ట్ చేసి మనము ఎల్లంపల్లికి అంటే అన్నారం ఎల్లంపల్లికి సుందిలా ఎల్లంపల్లికి తీసుకొచ్చి ఎల్లంపల్లి నుంచి మనం స్టోర్ చేసుకోవాలి. మిడి మానేరు ఉంది, అక్కడ 50 టీఎంసీల స్టోరేజ్ ఉంది. దాని తర్వాత మల్లన్న సార్ ఉంది. మనకు త్రాగునీరు అనేది ఇప్పుడు బై మిషన్ వచ్చిన తర్వాత సర్ఫేస్ వాటర్ పై ఆధారపడ్డాం మనం, గ్రౌండ్ వాటర్ మీద కాదు. ఆనాటి కాలంలో ఏ ఊరికి ఆ ఊరు గ్రౌండ్ వాటర్ ద్వారా డ్రింకింగ్ వాటర్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నదీ జలాల ద్వారానే డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారు. నదీ జలాలలో ఆయా ప్రాజెక్టులలో నీటి నిల్వ ఉంచితేనే మనం నీళ్లు తాగలుగుతాము. కాబట్టి ఆ నీళ్లను కొంత ఇప్పుడు లిఫ్ట్ చేసి మనకు ఈ ఎలినో వర్షాభావం ఉంది. లక్ష్మీనారాయణ గారు సమయం ఇస్తా మనం చర్చిద్దాం చాలా అంశాలు చర్చిద్దాం. తాగునీరుని దృష్టిలో పెట్టుకొని తీసుకురావాలి. ఒకవేళ అదనంగా ఉంటే సాగునీరు కూడా ఇవ్వాలి. లక్ష్మీనారాయణ గారు సమయం ఇస్తా మీకు మళ్ళీ పరిస్థితి ఇప్పుడు జరుగుతున్నది. చర్చిద్దాం లక్ష్మీనారాయణ గారు. ఒకసారి బ్రేక్ తీసుకుందాం ఎజెండాలో. స్టేట్